సినిమా థియేటర్ ఇవ్వలేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నా అన్నమాట అబద్ధం. ఓటీటీ వాళ్ళు సినిమా రిలీజ్ అవ్వకపోతే తీసుకోరు. ఓటీటీలు పెట్టిన కొత్తలో ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చి థియేటర్లన్నీ బంద్ అయినాయి, కొత్త సినిమాలు రావట్లేదు, థియేటర్లో లేని టైంలో ఓటీటీ అప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ కొన్నారు అప్పట్లో సినిమాలు. అప్పుడు కూడా కొంచెం సెలెక్ట్ చేసే కొన్నారు, మంచి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు తయారైన సినిమాలు అన్ని కొనலாம். ఇప్పుడు కూడా అన్ని సినిమాలు ఇవన్నీ ఇప్పుడు షేరింగ్ లో కూడా వాళ్ళు ముందు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇంత ఈజీగా నేను షేరింగ్ సినిమా వేసేస్తాను అంటలేవు. థియేటర్ ఇవ్వలేదు కాబట్టి ఓటీటీకి చేస్తాను. థియేటర్ ఇవ్వకపోతే ఓటీటీ వాళ్ళు ఒరిజినల్స్ వాళ్లే తీస్తున్నారు. ఒరిజినల్ వాళ్ళు తీస్తారు కాబట్టి ఒరిజినల్స్ వాళ్ళకి వస్తాయి, డబ్బులు వస్తాయి, మనకు నష్టమేం లేదు. ప్రొడ్యూసర్కి ఏం లాస్ ఉండదు. వాళ్ళు ఒక నాలాంటి వాడుకో మీలాంటి వాళ్ళకో పిలిచిస్తారు, వాళ్ళు సినిమా తీసిస్తారు, ఓ బడ్జెట్ ఇచ్చి సినిమా తీస్తే ఒరిజినల్ కింద వస్తాం. ఇక మనకి తీసిన సినిమాలు ఎన్నో వస్తాయి ఓటీటీలో, మీరు లెక్కేసుకోండి. మనకి 200 సినిమాలు రిలీజ్ అవుతాయి, 200 పైన సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరం. 200 పైన అయితే మీకు ఓటీటీల్లో మొత్తం తిరిగేసినా బార్లేసినా 100 లోపే ఉంటాయి సినిమాలు.